బాలలు రేపటి భావి ప్రపంచ పౌరులు. భవిష్యత్తులో మీరు కూడా ఈరోజు ఇక్కడ చదువుకుంటున్నారు. మంచి మంచి హోదాలలో, దేశ విదేశాలలో ఎక్కడికి పోయినా కూడా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు, గొప్పవాళ్ళుగా ఎదుగుతారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు జాతీయ వినియోగదారుల దినోత్సవం. ఇది 38వ జాతీయ వినియోగదారుల దినోత్సవం. భారత పౌరులమైనటువంటి మనము ప్రతి ఒక్కరము కూడా వినియోగదారులం. మన ప్రపంచంలోనే మన భారతదేశం అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం. మన దగ్గర ఉన్నటువంటి వినియోగదారులు మరియు మన దగ్గర ఉన్నటువంటి కొనుగోలు శక్తి ఎక్కువగా ఉండడం వల్ల మన యొక్క దేశం పైన విదేశీ వ్యాపారస్తులు కూడా లాభం సంపాదించడం కోసం అనేక రకాలైనటువంటి వ్యాపారాలను మన దేశంలోకి తీసుకొస్తున్నాయి. దానికోసం వాళ్ళు రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారు, రకరకాల పద్ధతులు ఉపయోగిస్తున్నారు. మన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని ఎలా గుంజాలా ఏంటిది అని. ఈరోజు ఒక షాపింగ్ మాల్ ఒక ఏరియాలో పెడుతుందంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఏరియాలో సర్వే చేస్తారు. ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రజలు ఉన్నారు, వాళ్ళ ఆదాయం ఎంతుంది, మనం అక్కడ షాప్ పెడితే మనకు ఎంత లాభం వస్తుంది, అక్కడ షాప్ పెడితే మనం ఏ వస్తువులు మనం విక్రయించగలము అనే అనేక రకాలైనటువంటి ప్రకటనలు కానివ్వండి, ఇంకా వేరే విధంగా వాళ్ళు మనకు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు మనము వాళ్లకు విక్రయించే సరుకులను కొనడం కోసం వాళ్ళు ఏ ధరకు అమ్మాలా ఏంటిది, వీళ్ళు ఎంతకైతే కొంటారు ఎంతకైతే కొనరు అనే విషయాల్ని కూడా వాళ్ళు ఇది చేసుకుంటూ ఉన్నారు. ఇంకొక చిన్న విషయం మీకు వివరిస్తాను. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు టీవీలలో పట్టుకుంటే ఈ చీర పట్టుకుంటే ఈ చీర రేటు ఎంతుందో చెప్పగలరా, ఇది చీర ఫ్రీ మీకు అనేది చూసారా ఎవరైనా? టీవీలో ఫలానా బట్టల షాప్ వాళ్ళు చీర చూపెడతారు, దీని ధర ఎంతుంది, కరెక్ట్గా చెప్పిన వాళ్లకు మేము ఈ చీర ఉచితంగా పంపిస్తాము అనే ప్రకటన చూసారా ఎవరైనా చూసారా? అది యాక్చువల్గా అదేంటంటే వాళ్ళు ఆ చీరని 2000కి అమ్మాలనుకున్నారు. కానీ వినియోగదారులకు అడిగే వరకు ఏంటంటే 5000 ఒకరు చెప్పారు, 4000 ఒకరు చెప్పారు, 3000 ఒకరు చెప్పారు. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ శాతం మంది దేనికి ఆ 3000 అన్నారు కదా, సరే మనం 5000 వద్దు, 2000 వద్దు, 3000కి అమ్మేద్దామని ధర ఫిక్స్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మన వినియోగదారులో ఉన్నటువంటి బలహీనతను వాళ్ళు సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా గోల్డ్ షాప్లో చూడండి, గోల్డ్ షాపులలో కూడా అనేక రకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి. మనం బంగారం 6 నెలలకో సంవత్సరానికో లేకుంటే మన ఇండ్లలో పండగలకో లేకుంటే శుభకార్యాలు ఉన్నప్పుడు బంగారం కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే వాళ్ళు బంగారం అమ్ముతారు, కానీ మనం వెంబడే కరిగించుకోము, మళ్ళీ వెంబడే అమ్మే ప్రసక్తి ఉండదు. మళ్ళీ 5 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో మనం అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. అలాంటప్పుడు దాంట్లో కల్తీ జరిగే అవకాశం 100% ఉంది. ఈరోజు 10 తులాలు బంగారం కొనుక్కొని 6 నెలల తర్వాత ఆ బంగారాన్ని కరిగిస్తే దాంట్లో 7 తులాలు 8 తులాలు వెళ్తుంది, 2 తులాలు వేస్ట్గా పోతుంది. అంటే అంత డబ్బు మనది వేస్ట్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే మన వినియోగదారులలో చైతన్యం లేకపోవడం, మనలో చైతన్యం కొరవడము, వ్యాపారులకు ఒక పెద్ద ఇదిగా మారిపోయిందన్నమాట. అదేవిధంగా సెలబ్రిటీస్ ఉన్నారు. సెలబ్రిటీస్ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి బడ్జెట్ కోసం మనకు మోసపూరిత ప్రకటనలు వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం వచ్చి ఈ వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద సెలబ్రిటీస్ని కూడా తీసుకొచ్చింది ఈ మధ్య.
సెలబ్రిటీస్ కూడా తప్పుడు ప్రచారం చేస్తే వారిపైన కూడా నష్టపరిహారం కోరే అవకాశం ఉంది. ఆ మధ్యకాలంలో చట్టం రాకముందు అమితాబ్ బచ్చన్ చేసేది, ఇంకా వేరే వాళ్ళు థమ్స్అప్ మీద, కోకాకోలా మీద చేసేది. ఎప్పుడైతే ఆ చట్టం వచ్చిందో దాని తర్వాత వాళ్ళు వెనక్కి తగ్గిపోయారు ఈ కూల్ డ్రింక్ తాగడం వల్ల. అదే గుట్కాల మీద వాటి మీద కూడా సెలబ్రిటీస్ ప్రచారం చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో క్రికెటర్స్కును సినిమా యాక్టర్స్ పైన కూడా నష్టపరిహారం చెల్లించమని కోర్టు తీర్పులు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. దానివల్ల కూడా వాళ్ళు వెనక్కి తగ్గడం జరిగింది. అదేవిధంగా మనం ప్రకటనలు చూసి మనం మోసపోకుండా ఉండడం. అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళం కూడా ఆన్లైన్ కొనుగోళ్లు చేస్తున్నాము. ఆన్లైన్లో ఆర్నమెంట్స్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, షూస్ కానివ్వండి, ఇంకా వేరే వేరే ఐటమ్స్, ల్యాప్టాప్స్ కానివ్వండి, సెల్ ఫోన్స్ కానివ్వండి, ఇలాంటి మనం కొనుగోలు చేస్తున్నాము. కొనుగోలు చేసినప్పుడు కొందరికి సెల్ ఫోన్కి బదులు సబ్బు వచ్చిన సంఘటనలు ఉన్నాయి. ల్యాప్టాప్లు పర్చేసిన వాళ్లకు నాసి రకం పాత ల్యాప్టాప్లు వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. మనం బట్టలు తెప్పించుకుంటే పాత చీరలు వచ్చిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. దాంట్లో కొందరు చెప్పుకున్నారు, కొందరు చెప్పుకోలేదు. ఇలాంటి ఇన్సిడెంట్ ఎవరికైనా జరిగినాయా? జరిగితే చెప్పండి. అయితే దీనికోసం కూడా వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ఏమంటుంది అంటే, మనం ఏదే వస్తువు అయితే మనం ఆర్డర్ ఇవ్వదలుచుకున్నామో వాళ్ళకు మనం ముందు అడగాల, దీనికి గ్యారంటీ వ్యారంటీ ఉందా, రిప్లేస్మెంట్ ఉందా, ఎక్స్చేంజ్ ఉందా అనే విషయాలను మనం ముందే తెలుసుకుంటే అవన్నిటికీ వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే మనము పర్చేజ్ చేస్తే సేఫ్గా ఉంటాము. ఇలాంటి మోసాలు బాగా జరుగుతున్నాయని వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 1986లో రావడం జరిగింది. చట్టం వచ్చిన తర్వాత చాలామంది కేసులు వేసుకున్నారు. డాక్టర్ల మీద కేసులు వేశారు, ఇంకొకటి మెడికల్ షాప్ల మీద కేసులు వేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ కొంటాం మనం, ఇన్ని రోజులలో మనకు అపార్ట్మెంట్ డెలివరీ చేస్తామంటారు. అన్ని రోజులలో అపార్ట్మెంట్ డెలివరీ చేయకపోతే వాళ్ళ మీద కేసులు వేసేసి నష్టం పరిహారం పొందిన రోజులు చాలా ఉన్నాయి. చాలామంది తీర్పులు తీసుకున్నారు. అదేవిధంగా ఏంటంటే ఈ కోర్టులలో కేసులు ఎక్కువ పోవడం వల్ల మారుతున్నటువంటి కాల అనుగుణంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంలో ప్రభుత్వాలు మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అది ఏ విధంగా అయితే మోసాలు పెరుగుతున్నాయో మన భారత ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మార్పులు చేర్పులు చేసేసి 2019లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంలో చాలా మార్పులు చేసింది. గతంలో వినియోగదారులు ఏ వస్తువైనా కూడా ఢిల్లీ పోయినప్పుడు, కలకటా పోయినప్పుడు, లేకుంటే బనారస్ పోయినప్పుడు, తీర్థస్థలాలకు పోయినప్పుడు కొన్ని చీరలు కొనుక్కుంటున్నాం, కొన్ని వస్తువులు కొనుక్కుంటూ ఉన్నాం. అయితే అక్కడ వాటిలో ఏమైనా లోపం అయితే మనం అక్కడికి వెళ్ళి కేసు వేసే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం మనం ఎక్కడైతే ఎక్కడ కొనుగోలు చేసినా మనం ఉండే ప్లేస్ నుండి వాటి మీద కేసు వేసేసి నష్టపరిహారం పొందేటువంటి అవకాశం కల్పించింది మన భారత ప్రభుత్వం ఈ వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ద్వారా. వినియోగదారుల ఫోరంలలో మనం కేసు వేసుకోవాలనుకుంటే ఏ అడ్వకేట్ అవసరం లేదు, కేవలం మనం సొంతంగా కూడా కేసులు వేసుకొని నష్టపరిహారం పొందవచ్చు. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి నూతనంగా వచ్చినటువంటి మార్పు ఏంటంటే, ఈరోజు ప్రతి సంవత్సరం ఒక థీమ్ వస్తుంది. ఆ థీమ్ ఈ సంవత్సరం ఏంటంటే వర్చువల్ హియరింగ్ అండ్ డిజిటల్ యాక్సెస్ టు కన్జ్యూమర్ జస్టిస్. వినియోగదారులకు న్యాయం చేకూర్చాలంటే మనం కేవలం మన సెల్ ఫోన్ ద్వారానే కంప్లైంట్ చేసేటువంటి అవకాశాన్ని మన భారత ప్రభుత్వం కల్పించింది. ఎవరికైనా ఏమైనా ఏ క్షణంలో మోసం జరిగినా కూడా ఇమీడియట్లీ 1915 అనే నెంబర్కి ఫోన్ చేసేసి కంప్లైంట్ ఫైల్ చేస్తే వెంబడి కేసులు ఫైల్ అయ్యే అవకాశం ఉంది. మనం కోర్టుల చుట్టూ కూడా తిరగవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించింది కాబట్టి ఏ ఒక్కరు కూడా మోసపోవడానికి వీల్లేదు, ఎవరి దగ్గరికి పోవడానికి కూడా వీల్లేదు. నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ అనేది 1915 అనేది భారతదేశం మొత్తం అన్ని భాషలలో ఉంది. ఏ భాషలో అయినా కూడా మీరు ఆన్లైన్లో కంప్లైంట్ చేసేసి నష్టపరిహారం పొందేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ మనకు ఇన్ని హక్కులు
కల్పించిన భారత ప్రభుత్వం ఈ హక్కులను మనం ఎంతవరకు వినియోగించుకుంటున్నామో అనేది ఒకసారి మనం నెమరు వేసుకుందాం, ఒకసారి చర్చించుకుందాము. వినియోగదారులైన మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మోసపోయారా? ఎలాంటి మోసం జరిగింది? మీలో ఉన్నోళ్ళు ఎవరైనా కూడా ఒకళ్ళిద్దరు లేచి చెప్తే నేను సంతోషిస్తాను. దానికి ఎలా జరిగింది, దాని పరిష్కారం ఏంటిది అనేది కూడా మనం చర్చించుకుందాం. పిల్లలు ఎవరికైనా ఇలాంటి మోసాలు జరిగినాయా? ఏమైనా కొని చెడిపోయింది మళ్ళీ బాగు చేయమని షాప్ వాళ్ళు రిజెక్ట్ చేశారా? లేకుంటే ఆన్లైన్లో ఏమైనా కొనుగోలు జరిగినప్పుడు ఏమైనా జరిగిందా అనే విషయాలు ఏమైనా ఉంటే చెప్పొచ్చు. చెప్పండి, నిర్భయంగా చెప్పండి. ఏమైనా డౌట్లు ఉన్నా చెప్పండి. ఆన్లైన్లో వెబ్సైట్స్ ఉంటాయి కదా, అమెజాన్ లాగా, దానికి హలో ఆన్లైన్లో వెబ్సైట్స్ ఉంటాయి కదా, వెబ్సైట్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్స్టాలో ఫేక్ లోగోస్ పెడతారు అమెజాన్వి. సో అవి పెట్టేసి మా ఫ్రెండ్ ఒక అతను ఇట్లనే బుక్ చేసిండు అనమాట. యాజ్ ఇట్ ఈజ్ పిక్చర్ పైన నా ఆర్డర్ రాలేదు, వేరే వచ్చింది. సో మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తే కాల్స్ కూడా లేవు, ఇక కథం అంతే. ఇక అట్లా చాలా ఉన్నాయి కేసెస్. ఇలాంటి వాటికి మీరు 1915కి చేసి కూడా కంప్లైంట్ చేయొచ్చు. మనం ఆన్లైన్లో పర్చేజ్ చేసినప్పుడు అదే స్క్రీన్ షాట్స్ మనం తీసుకుంటాం, వాళ్ళ బిల్స్ అవన్నీ కూడా, వాటి ద్వారా కూడా మీకు తక్షణం పరిష్కారం. అమెజాన్ లాంటి సంస్థలకు లక్షల రూపాయలు కూడా ఇప్పటివరకు పెనాల్టీలు పడ్డాయి. ఈ మధ్యకాలంలోనే ఒక ల్యాప్టాప్ తెప్పించుకున్నారు, అది నాసి రకంగా ఉండే. వాటి మీద కన్జ్యూమర్ కమిషన్లో నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ వేరే ల్యాప్టాప్ పంపించారు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన యొక్క హక్కులతో పాటు మన కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం కొనుగోలు చేసేటప్పుడు పూర్తి వివరాలు వాటిలో తెలుసుకొని మనం కొనుగోలు చేయాలి. అదేవిధంగా సేవలు పొందేటప్పుడు డాక్టర్స్ ఎవరైతే ఉన్నారనుకోండి, మనకు అనవసరమైన టెస్టులు చేయించారు, అనవసరమైన మందులు ఇచ్చారు, అనవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చారు అంటే దానికి తక్షణమే మీరు ఇంకో డాక్టర్ దగ్గరికి పోయి సెకండ్ ఒపీనియన్ తీసుకున్నామనుకోండి, ఫస్ట్ ఒపీనియన్కి సెకండ్ ఒపీనియన్కి డిఫరెన్స్ ఉంటే ఆ డాక్టర్ల పైన కూడా కేసులు వేసేసి నష్టపరిహారం పొందేటువంటి అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలోనే 49 లక్షల రూపాయలు తప్పుడు ట్రీట్మెంట్ చేసినందుకు ఒక పేషెంట్కి 49 లక్షల రూపాయలు స్టేట్ కమిషన్లో కేసు వేసి గెలవడం జరిగింది. మరో ఉదాహరణ డిజిటలైజేషన్, దానివల్ల ప్రయోజనం ఒకటి చిన్నది చూస్తాను మీకు. ఒక 4-5 సంవత్సరాల క్రితం ఒక ఆయన ఆన్లైన్లో గోల్డ్ తెప్పించాడు, 3 తులాల గోల్డ్. అది అప్పుడు 30-40 వేల రూపాయల తులం ఉండేది. తెప్పించిన తర్వాత ఆన్లైన్లో తెప్పించేసి దాంట్లో అది నకిలీ బంగారం వెళ్ళింది. నకిలీ బంగారం వెళ్తే డిస్ట్రిక్ట్ కమిషన్లో వేశాడు, అక్కడ పోయింది కేసు. స్టేట్ కమిషన్కి వచ్చాడు. స్టేట్ కమిషన్లో వచ్చిన తర్వాత, బాబు నువ్వు బంగారం ఎక్కడైనా ఆన్లైన్లో కొంటావా? నువ్వు ఎవరైనా బజార్లో కొంటారు కానీ నువ్వు ఆన్లైన్లో ఎట్లా తెప్పించుకున్నావా? దీనికి ఏం చేయమంటావు, ఏంటిది అని జడ్జి గారు అడిగినారు. దాని తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక విషయం ఏం చెప్పాడంటే ఆయన, ఆ డెలివరీ బాయ్ వచ్చాడండి, డెలివరీ బాయ్ వచ్చేటప్పుడు అతని ముందే ఓపెన్ చేశాను, జాగ్రత్తగా వినండి. డెలివరీ బాయ్ ఎప్పుడైతే వచ్చి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తాడో ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే వీడియో తీశారు ఫోన్లో. ఆ కైన్స్ అవన్నీ కూడా వీడియో తీశారు. వీడియో తీసిన కైన్ చూపెట్టడం వల్ల జడ్జి గారు ఆయన డెసిషన్ మార్చేసి ఆయన డెసిషన్ ఇచ్చారు. ఆయన పర్చేజ్ చేసింది గోల్డ్ కరెక్ట్, దీనికి ఆ గోల్డ్తో పాటు మనోవేదనకు మనకు ఆయన ఖర్చులు అవన్నీ కలిపేసి నష్టపరిహారం చెల్లించాలని ఆర్డర్ ఇచ్చిండ్రు. ఆయన కొనుగోలు చేసినప్పుడు 32-35 వేల రూపాయలు తులమున్న బంగారం మళ్ళీ ఆయనకి ఆ కేసు గెలిచిన తర్వాత ఇవ్వడానికి వాళ్ళు ఎవరైతే అమ్మారో వాళ్ళు 70,000 రూపాయలు గోల్డ్ రేట్తో పాటు గోల్డ్ ప్లస్ నష్టపరిహారం చెల్లించడం జరిగింది. అందుకోసం మనం ఏంటంటే కేసు వేసే ముందు సరైన బిల్లులు ఉన్నాయా లేవా అనేది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే ప్యాకింగ్ ఫుడ్ ఐటమ్స్లో వెనక లేబుల్స్ చదవడం అస్సలు మర్చిపోబాకండి. కొన్ని ప్యాకింగ్స్లలో మొత్తం ద్రాక్ష చూపెడుతూ ఉంటారు,
కొన్ని ప్యాకింగ్స్లలో ఏంటంటే ఫ్రూట్స్ చూపెడుతూ ఉంటారు, కానీ దాంట్లో ఫ్రూట్ జ్యూస్ ఉండదు, కేవలం ఏసెన్స్. అయితే ఇప్పుడు దానిపైన కూడా భారత ప్రభుత్వం మనలాంటి వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేయడం వల్ల మార్పులు చేర్పులు చేసింది. మీరు ఈ ప్యాకెట్లో ద్రాక్ష చూపెడుతున్నారు, దాంట్లో ఇంత % ద్రాక్ష ఉంటేనే మీరు అది ప్రింట్ చేయండి, లేకుంటే ద్రాక్షాలను వాటిలో వినియోగదారులకు చూపించకండి అనే విషయాన్ని కూడా భారత ప్రభుత్వం చూపించింది. ఇలాంటి వాటిల్లో మనకు ఏమైనా లోపం కనిపించినా ఇమీడియట్లీ మనం కన్జ్యూమర్ అఫైర్స్ కమిటీకి మనం ఫిర్యాదు చేయొచ్చు. అదేవిధంగా సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేది ఒకటి ఉంది. ఇలాంటి పెద్ద పెద్ద మోసాలు ఉన్నాయన్న విషయం మీకు తెలిస్తే మాత్రం నేషనల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి మీరు ఫిర్యాదు చేస్తే తక్షణం వాళ్ళ మీద చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందు ఎవరో మాలాంటి కన్జ్యూమర్ ఆర్గనైజేషన్సో మేమన్నా ఫిర్యాదు చేస్తే వాళ్ళు చర్య తీసుకుంటారు, కానీ ఇప్పుడు ఏం లేదు, ప్రతి వినియోగదారు ఫిర్యాదు చేసే అటువంటి అవకాశం కల్పించడం జరిగింది. 1000 మంది ఢిల్లీలో పనిచేస్తున్నారు, 24 గంటలు కన్జ్యూమర్ కంప్లైంట్స్ తీసుకుంటున్నారు. మీరు కంప్లైంట్ చేసింది మీ డిస్టిక్ కన్జ్యూమర్ కమిషన్కి పంపిస్తున్నారు, దాని ద్వారా మీ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. మనం ఏంటంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ఎంతో ట్యాక్స్ కడుతున్నాం ప్రభుత్వానికి. ఉదాహరణకు మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు ఊర్లో తిరిగితే 100 రూపాయలు ఖర్చు అయితే దాంట్లో 10-15 రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్స్ కింద పోతుంది. మనం 1 లీటర్ పెట్రోల్ వేయించుకుంటే దాంట్లో 20-30 రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో పోతుంది. ఇవన్నీ మనం చెల్లించేటప్పుడు ప్రభుత్వ సేవలు ఎందుకు పొందకూడదు? మనం వేచించే ప్రతి పైసాకు సరి అయిన ప్రతిఫలం పొందిన నాడే విపణి వీధిలో వినియోగదారుడే రారాజు అవుతాడు. మా కన్జ్యూమర్ మూమెంట్లో ఏమంటారంటే కన్జ్యూమర్ ఈజ్ ద కింగ్ అంటారు. ఇప్పుడు కన్జ్యూమర్ కింగ్ కాదు, కన్జ్యూమర్ సర్వెంట్గా ఉన్నాడు. కన్జ్యూమర్ కింగ్ ఎప్పుడైతాడు? మన హక్కులు తెలుసుకొని, మన బాధ్యతలు తెలుసుకొని మనం చెల్లించేటువంటి ప్రతి పైసాకు ప్రతిఫలం పొందినాడే మనం కన్జ్యూమర్ ఈజ్ ద కింగ్ అవుతాము. కాబట్టి మనకెందుకులే అని మనం ఊరుకోకుండా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా మనం కొనుగోలు చేయడం, సేవలు పొందడం, మరి ఏమైనా నష్టం జరిగితే నష్టపరిహారం కోరడం, ప్రశ్నించే తత్వాన్ని మనం పెంపొందించుకోవాలా. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా వినియోగదారుల క్షేమం కోసం అనేక చట్టాలు తీసుకొస్తుంది, గవర్నమెంట్ జీవోలు విడుదల చేస్తుంది. 2020లో ఒక జీవో విడుదల చేసింది. అదేంటంటే స్వీట్ షాప్లో అమ్మే స్వీట్స్ ఏవైతే ఉన్నాయో రేట్తో పాటు ఒక లేబుల్ పెట్టాలి వాళ్ళు, ఏంటి, ఎప్పుడు తయారు చేశారు, ఎప్పటి వరకు ఉంటుంది, దీని ఎక్స్పైరీ ఏంటిది అని. అది ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఏదైనా షాప్లో చూసారా మీరు ఫలానా మిఠాయి ఈ రోజు వరకే పనిచేస్తుంది అనేది? ఎవరు చూపించడం లేదు, ఉట్టి ప్యాకింగ్ వస్తువుల మీదనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చట్టాలను మనం తెలుసుకోవాలా, గవర్నమెంట్ జీవోస్ ఏమున్నాయి తెలుసుకోవాలా. ఈ గవర్నమెంట్ జీవోని మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేటువంటి ప్రశ్నించవలసినటువంటి అవసరం ప్రతి ఒక్కరిపైన ఉన్నది. కాబట్టి ఇలాంటి విషయాలపైన మీరు అవగాహన కల్పించుకుంటారని, మునుముందు కూడా మీరు మీ కుటుంబ సభ్యులకు మరి ఇతరులకు కూడా కన్జ్యూమర్ అవేర్నెస్ గురించి వివరిస్తారని ఆశిస్తూ ఈరోజు మేము ఈ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాము. మీరందరూ ఓపిక విన్నందుకు మరోసారి జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.